ఇక ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి, రాష్ట్రం కోసం 2 గంటలు కేటాయించండి అని చెప్పి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ అయినట్టు చూస్తున్నాం. సో నిన్న ఈ చాలా సన్నివేశం, చాలా వింతైన సన్నివేశం నెలకొన్నది. సో నరేంద్ర మోడీ గారు సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీలకు ఆహ్వానించండి. ఇక వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి దాని మీద మీమ్స్ వచ్చినాయి, ఒకసారి మీకు చూపిస్తా. సో చూడండి, ఇక్కడ చాలా చాలా గమ్మత్తైన విషయం. నాతో కలువు రేవంత్ రెడ్డి, నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకున్న స్థానానికి తీసుకెళ్తా. ప్రధాని మోడీ అంటుండిగా, నువ్వు ఏ స్థానం అయితే అనుకుంటున్నావో ఆ స్థానం నేను తీసుకుపోతా అంటుండిగా. సో మరి ఏం చేస్తావు? మరి భాజపా పార్టీకి అధ్యక్షం చేస్తావా ఏంది? తెలంగాణ భాజపా పార్టీకి అధ్యక్షం చేసి నువ్వే సీఎం అంటావా మళ్ళీ? లేదా గవర్నర్ చేస్తావా? లేకపోతే ఇక మరి చాలామంది ట్రోల్ చేస్తుర్రు, ఇక పెద్ద పదవి అంటే ఇక ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రిని చేస్తావా అని చెప్పి రకరకాల ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక రాహుల్ గాంధీ, ఇక రేవంత్ రెడ్డి, సో ఇక అప్పుడే చుట్టాలు అయిపోయారు అన్నమాట. సో రాహుల్ గాంధీ అంటున్నాడు, అప్పుడే మీరు చుట్టాలు అయిపోయారా అని చెప్పి నిజంగా చాలా గమ్మతుంది. కానీ ఇది ఈ వార్తలో వాస్తవానికి చాలా వరకు ఇది మీమ్సే, కానీ ఇందులో చాలా నిజం ఉంది. భాజపా ఏం చేస్తూ ఉంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గాలం వేస్తుంది, ఇక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి గాలం వేస్తూ ఉన్నది. ఎట్లా తిరిగి వాళ్ళు తెలంగాణలో అధికారం రావాలి, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి ముందే ప్రకటించింది కదా. నిన్న మోడీ గారు కూడా వచ్చి తెలంగాణ రాబోయేది బీజేపీ పాలన అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. అంటే అది ధీమాగా చెప్తా ఉండు, మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఏం జరిగిన ఆశ్చర్యం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకవేళ వాళ్ళ గాలానికి చిక్కితే మాత్రం తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉంది. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అని చెప్పి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక సో ఇదండి, సమీక్షించి మా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే దేశ జీడీపీకి తెలంగాణ 10% తిరిగి వస్తుంది. మెట్రో నగరాల్లో కీలక ప్రాజెక్టుల కోసం సింగిల్ విండో విధానం పెట్టండి. ప్రధాని మోడీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, ఎన్నికలయ్యాక అందరి దృష్టి అభివృద్ధిపైనే. ఇది కేంద్ర సర్కార్ కార్యక్రమం కాదు, వికాస్ ఉత్సవం, తెలంగాణ వికాస్ ఉత్సవం. తెలంగాణ వికసిస్తే దేశం వికసిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి.